ప్రశ్నిస్తే యాజమాన్యం వేధింపులు గురి చేస్తున్నాయని డ్రైవర్స్ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. కాకినాడ ఆర్టీసీ డిపో బయట గేట్ మీటింగ్లో భాగంగా పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతుందని ప్రశ్నించి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినందుకే యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు తప్పించుకోవడానికే కార్మికులపై తప్పును మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పిఎల్ రాజు గత యూనియన్లో ఉంటూ ప్రశ్నిస్తూ ఉండేవాడని, ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని, అలాంటి మంచి వ్యక్తిని కేవలం డిపోలు అధికారులు చేస్తున్న తప్పులు వెలికి తీసి ఫిర్యాదు చేశాడనే కారణంతో అతన్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఏదేమైనా పిఎల్ రాజు వెంటే ఉంటూ ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం పిఎల్ రాజు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అనేక అవకతవకలు జరిగాయని, లెటర్ పూర్వకంగా ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి నా మీద కక్షపూరిత చర్యలు చేస్తూ ఉద్యోగానికి వెళ్లినా వేధింపులు కొనసాగుతున్నాయని, ఒక డ్రైవర్ మినిమం నిద్రపోతే గానీ డ్రైవింగ్ చేయలేదు కానీ ఈ యాజమాన్యం తరచూ నాకు వేళనక పగలనక డ్యూటీలు వేస్తుందన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్ఎంయు ఎంప్లాయీస్ మీరెవరో ఒకరు యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారని, దీని వలన కార్మికులకు మాలాంటి పనిచేసే వారికి మధ్య చిచ్చు పెడుతూ వారు చేసే అక్రమాలు అన్యాయాలు కనపడకుండా చేస్తున్నారన్నారు. రాజాం, ఏలూరు, కాకినాడ డిపోలో అవినీతి జరిగిందని, ఏలూరులో అది బయటపడి యాజమాన్యాలు తప్పుకున్నాయి కానీ సాధారణ కార్మికులు మాత్రం అయిపోయారని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు అధికారులు మాత్రం తప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పుడు పని భారం పెరిగిందని, దీంతో డ్రైవర్లు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, దానికి తగ్గట్టుగా పనివేళలు కూడా యాజమాన్యాలు వేయడం లేదని తెలిపారు. ఏదేమైనా ఏ కార్మికులకు అన్యాయం జరిగినా పోరాటం ఆగదని తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె గోవిందు, కార్యదర్శి కె లక్ష్మణరావు, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎం రాణి, దివాకర్, ఎస్ఆర్ బాబు, వాసు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్టీసీలో అవినీతి జరిగిందని మరి మీడియా ద్వారాగానే బయటకు వచ్చింది. రాజ్యంలో కానివ్వండి, ఇటు ఏలూరులో కానివ్వండి, కాకినాడలో కూడా అవి వేసినవి కూడా ఆషామాషి పత్రికలు ఏం కాదు, ప్రధాన పత్రికలు అందులో వేయడం జరిగింది. ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాళ్ళు పరిశీలించకపోవడం కూడా ఇది బాధాకరమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చూస్తే వర్కర్ సస్పెండ్ అవుతున్నాడు, అధికారులు బాగానే ఉంటున్నారు. ఒక రాజం డిపోలో తప్ప కతిమా డిపోలు అందరూ కూడా బలి అయ్యారు. మొన్న ఏలూరులో జరిగిన 83 లక్షల స్కామ్లో మరి ప్రధాన పత్రికలన్నీ ప్రచురించే మీడియాలో కూడా వచ్చింది. దాని మీద ఆర్టీసీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దోపిడీ చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలోనే ఫర్ ఎగ్జాంపుల్ దోపిడీ జరిగిందని మేము మీడియా మిత్రుల ద్వారాగా తెలిసే ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి దానికి మరి నా ఉద్దేశం అంటే కార్మికుడు అన్యాయం జరిగినప్పుడు గుర్తింపు సంఘాలు ప్రశ్నించాలి. ఒకప్పుడైతే ఈ గుర్తింపు సంఘాలు రెండు కూడా కార్మికుల కోసం పోటాపోటీ నాయకత్వం వహించి మేలు చేసేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీలో అధికారులు, యూనియన్ నాయకులు ఒకటైపోయి కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని నా యొక్క వాదన. ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాన్యం వారు ఇబ్బందులకు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరపబడింది. ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు, అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ గేట్ మీటింగ్ ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాన్యం వారే. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో. ఏ సమస్యను ఏ మెమరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ ఒక్క సమస్యల్ని ఎవరైతే లెటర్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, అలాగే సస్పెండ్ చేయడం, అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే వాళ్ళని కాల బేరాలకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు. దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్గా అసోసియేషన్లు 2 ఉన్నాయి, ఎన్ఎంయు, ఎంప్లాయీస్. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు అటు 10 మంది ఇటు 10 మంది ఉంటారు. వారు యాజమాన్యం వారికి కొమ్ము గాయడం. ఎందుకంటే వీరు చెప్పింది యాజమాన్యం వారు సూచన తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. ముఖ్యంగా పిఎల్ రాజు గారిని
ఎంప్లాయీస్ యూనియన్లో వారు ఉండేవారు. వారు చేసే నాయకత్వం చూసి చాలామంది డ్రైవర్లు ఆకర్షితులై వారు ఏ టైం అన్నా సరే వచ్చి చేసే కార్యక్రమాలకి ఆకర్షిత ముగ్ధులై వారి యొక్క సేవలను మేము కూడా పొందాలని చెప్పేసి అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్లో బలోపేతం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ యూనియన్లో సభ్యత్వం కట్టి బలోపేతం జరిగింది. కానీ తీరా చూస్తే వారు చేసే తప్పుల్ని ప్రశ్నించడంతో వారిని ఎంప్లాయీస్ యూనియన్ నుండి వారు నువ్వు ఎలాగైతే కనుక ప్రశ్నిస్తే కనుక కుదరదని చెప్పేసి వారిని ఇబ్బందులు గురి చేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా